ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోని వ్యక్తి. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేటువంటి సిప్కోలో సభ్యుడు. అతని మీదన పెద్ద ఎత్తున ట్రోల్ ఇవాళ జరిగినటువంటి పరిణామాలతో టోటల్గా రాజకీయం వెళ్ళి పరిశ్రమల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నటువంటి సంఘటన అనుకోవాలని. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతల మీద పోలీసులు పెట్టేటటువంటి పోస్టులు పెట్టేటటువంటి ఇప్పాల రవీంద్రారెడ్డి తాజాగా లోకేష్ని కలిశారు. అదేంటి లోకేష్ ఏమన్నా పిలిచారంటే కాదు, సిప్కోతో ఇవాళ ఉదయం ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యన ఎంఓయూ కుదిరింది. సిప్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పాల రవీంద్రారెడ్డి ఉన్నారు. రవీంద్రారెడ్డి హాజరు మీద ఒక్కసారిగా సోషల్ మీడియా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ అంతా కూడా నిలదీస్తూ అప్పట్లో అతను ఏ పోస్టులు పెట్టాడు అలాంటి వాటన్నిటి కూడా నిలదీస్తూ క్వశ్చన్ చేసుకుంటూ వచ్చారు. ఇట్లాంటి వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇస్తారా ఇట్లాంటి వ్యక్తిని అని చెప్పేసి వెంటనే లోకేష్ నోటీస్కి పేషీ సంబంధించిన సిబ్బంది తీసుకెళ్లారు. వెంటనే లోకేష్ ఆ విషయం మీద స్పందించి సిప్కోకి మెయిల్ చేయమన్నారు. సిప్కో ఇక పైన కనుక మీరు మాతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరుపుకోవాలనుకుంటే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టమని చెప్పేసి లోకేష్ ఓఎస్డి సిప్కోని కోరారు. బృందం పేర్లలో కూడా అసలు ఇప్పాల పేరు లేదని చెప్పి ఈ సందర్భంగా తేలుస్తూ, అయినా కూడా అతన్ని తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము రాసిన మెయిల్ మీద వెంటనే రెస్పాండ్ అవ్వాలంటూ లోకేష్ టీం సిప్కోని కోరింది.